సూరా అల్ కహఫ్ ఆయతు 10 నుండి 20 వరకు. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అప్పుడు మేమా యువకుల్ని ఆ గుహలో పరుండబెట్టి సంవత్సరాల తరబడి ప్రగాఢ నిద్రావస్థలో ఉంచాము. ఆ తరువాత వారిలో ఎవరు తమ నిద్రావస్థ కాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకోవడానికి మేము వారిని లేపాము. మేము వారి అసలు గాథ వినిపిస్తున్నాం. వారు కొందరు యువకులు. ఆ యువకులు తమ అల్లాహ్ను విశ్వసించారు. మేము వారి మార్గం సుగమం చేశాం. వారు లేచి నిలబడి, భూమి ఆకాశాల ప్రభువే మా ప్రభువు, ఆయన్ని వదిలి మేము మరే దైవాన్ని ప్రార్థించము. ఒకవేళ మేమలా చేస్తే అది చాలా బుద్ధిహీనమైన పని అవుతుంది అని ప్రకటించారు. అప్పుడు మేము వారికి మరింత మనోబలం ప్రసాదించాము. తరువాత వారిలా మాట్లాడుకున్నారు, మన జాతి ప్రజలు విశ్వప్రభు అయిన అల్లాహ్ని వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. అవి నిజంగా ఆరాధ్య దైవాలైతే అందుకు వారు సరైన ప్రమాణం ఎందుకు చూపరు? అల్లాహ్ మీద అబద్ధాలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? సరే, మనమిప్పుడు వారితో అల్లాహ్ని కాదని వారు పూజిస్తున్న మిథ్యా దైవాలతో సంబంధాలు తెంచివేసుకున్నాం. ఇక ఇక్కడుండటం మనకు మంచిది కాదు. పదండి, ఏదైనా గుహలోకి వెళ్ళి దాక్కుందాం. మన అల్లాహ్ మనపై తన కారుణ్య ఛాయను విస్తృతం చేస్తాడు. మన పనులకు కావలసిన సౌలభ్యాలు సమకూర్చుతాడు. ప్రవక్త, నీవు గనక ఆ గుహలో వారిని చూస్తే ఆ దృశ్యం నీకు ఈ విధంగా కనిపిస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అతను వారి గుహ ముఖద్వారం వదిలి కుడివైపుగా పైకి ఎక్కిపోతాడు. అస్తమిస్తున్నప్పుడు వారిని తప్పించి ఎడమవైపుగా క్రిందికి దిగిపోతాడు. ఇలా ఆ గుహలోకి సూర్యకిరణాలు చొచ్చుకు రాకుండా ఎల్లప్పుడూ చీకటిగానే ఉండేది. వారా గుహలో ఒక సువిశాల స్థలంలో పడి ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. అల్లాహ్ ఎవరికి దారి చూపగోరుతాడో అతనే దారిలోకి వస్తాడు. ఎవరిని దారి తప్పించదలుచుకుంటాడో అతనికి ఏ మార్గదర్శి, కార్యసాధకుడు లభించడు. నీవు వారిని చూసి మేల్కొని ఉన్నారని భావిస్తావు, కానీ వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు తిరుగుతూ పడుకునేలా చేశాం. వారి కుక్క గుహ ముఖద్వారంలో ముందు కాళ్ళు చాచి కూర్చున్నది. నీవు గనక కాస్త ఆ గుహలోకి తొంగి చూశావంటే చాలు, గిర్రున వెనక్కి తిరిగి పరుగు లంకించుకుంటావు. అక్కడి భయంకర దృశ్యానికి నీ గుండెలు టారెత్తిపోతాయి. వారు పరస్పరం తమ పరిస్థితిని గురించి చర్చించుకోవడానికి మేము వారిని తిరిగి అదే విధంగా లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకడు, మనం ఈ స్థితిలో ఎంతసేపు ఉన్నాం అని అడిగాడు. దానికి రెండోవాడు, బహుశా మనం ఈ స్థితిలో ఒకరోజో లేక అంతకంటే కొంచెం తక్కువసేపు ఉండి ఉంటాం అన్నాడు. ఆ తరువాత వారిలో కొందరిలా అన్నారు, మనం ఈ స్థితిలో ఎంతసేపు ఉన్నామో అల్లాహ్కే బాగా తెలుసు. సరే, ఇప్పుడు మనలో ఒకనికి ఒక వెండి నాణెం ఇచ్చి నగరంలోకి పంపుదాం. అతను మనకు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో చూసి తెస్తాడు. అయితే అతను జాగ్రత్తగా మసులుకోవాలి. మనం ఇక్కడ ఉన్నట్లు అతని అజాగ్రత్త వల్ల ఎవరికైనా తెలిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. విధివశాత్తు మనం వారి చేతుల్లో పడితే మాత్రం వదలరు. రాళ్లతో కొట్టి చంపేస్తారు, లేదా బలవంతంగా మనల్ని తమ మతంలోకి లాక్కుంటారు. అలా జరిగితే మనమిక ఎన్నటికీ మోక్షం పొందలేము.